అది లేదు అటు తీసి బెనిఫిషరీ వీడియోలు దిగాం చేద్దాం చెప్పండి. దయచేసి అందరు కూర్చోండి. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు విచ్చేస్తున్నారు. ఇప్పుడే హెలికాప్టర్లో మన ఊర్లో దిగారు కాబట్టి అందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుచున్నాం. దూరమున్న వాళ్ళందరూ వచ్చేసి కూర్చోవలసిందిగా కోరుచున్నాం.
మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు విచ్చేశారు. అక్కడ గృహ నిర్మాణ శాఖ వారు ఏర్పాటు చేసిన పైలాన్ను ఇనాగ్రేట్ చేసి మన ఊరిలోకి ప్రవేశిస్తున్నారు. ఆదివాసుల సాంప్రదాయ నృత్యమైన గుసాడి నృత్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారిని మరియు మంత్రుల బృందాన్ని ఆహ్వానిస్తున్నారు. అదొకటి చూస్తారు. ప్రజాబంధువు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మన ఊరిలోకి విచ్చేస్తున్నారు. మొదటగా ముఖ్యమంత్రి వర్యులు పటేల్ గారి ఇంటికి వెళ్ళి పటేల్ గారిని కలిసి
ప్రజానాయకుడు, ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని నిర్మించి మన దగ్గరికే విచ్చేస్తున్న గౌరవనీయులు ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులకు మరొకసారి మనందరి తరపున స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఇప్పుడు ఆత్రం పోసుబాయి గారి ఇల్లును మొదటగా ప్రారంభిస్తున్నారు. ముఖ్యమంత్రి వర్యులు తామే స్వయంగా స్వహస్తాలతో ఆత్రం పోసుబాయి గారి ఇల్లును ప్రారంభిస్తున్నారు. రెండవ ఇల్లు అయినటువంటి టేకం పగ్గుబాయి గారి ఇల్లును కూడా ఇనాగ్రేట్ చేస్తున్నారు. రెండవ ఇల్లు టేకం పగ్గుబాయి గారి ఇల్లును కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభిస్తున్నారు. అనంతరం రెండవ ఇల్లు ఇనాగ్రేషన్ అనంతరం సియర్వాల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఇల్లును పరిశీలిస్తారు. అన్ని కాలాల్లో కూడా తట్టుకొని మంచి రక్షణనిచ్చే ఒక కొత్త టెక్నాలజీ, కొత్త సాంకేతిక నిర్మాణంతో నిర్మిస్తున్న సియర్వాల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఒక గృహము మన మధ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గృహాన్ని కూడా ఒకసారి పరిశీలించడానికి ముఖ్యమంత్రి గారు వెళ్తారు.
బాగా మాట్లాడతాడు కానీ బెనిఫిషియర్ కాదా బెనిఫిషియర్ కాదా బాగా మాట్లాడతాడు రెండిళ్ళ ప్రారంభోత్సవం తర్వాత మన వాడలో మన గూడెంలో నిర్మిస్తున్న సియర్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఇంటి వైపు వెళ్ళి ఆ ఇంటిని కూడా సందర్శిస్తారు. సియర్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఇంటిని ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు మంత్రివర్యులు సందర్శిస్తారు. సియర్ టెక్నాలజీతో నిర్మించిన గృహాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సందర్శిస్తారు.
రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మన రేవంతన్న పేద మన ఊరికే వచ్చి మనకొక పక్కా ఇల్లు నిర్మించి తన స్వహస్తాలతో మన ఊర్లోకి వచ్చి మన గ్రామంలో మన ఇళ్లను తన స్వహస్తాలతో ప్రారంభించడానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రజా సంక్షేమాన్ని నిర్మిస్తున్న ప్రజా నాయకుడు ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మన ఊరందరి తరపున చప్పట్లతో స్వాగతం పలుకుదాం. మన ఊరికి స్వయంగా ముఖ్యమంత్రి విచ్చేసి మరి మన ఊర్లో మన కోసం నిర్మించిన గృహాలను తానే స్వీయ హస్తాలతో ప్రారంభించిన మన ముఖ్యమంత్రి వర్యులకు ఘన స్వాగతం పలుకుతున్నాం. గౌరవనీయులు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. దయచేసి అందరు కూర్చోవాలి. దయచేసి అందరు కూర్చోండి. హలో మన ఊరికి స్వయంగా ముఖ్యమంత్రి వర్యులే మన కోసం పక్కా ఇల్లు నిర్మించి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి తానే స్వయంగా విచ్చేసి తన స్వహస్తాలతో ప్రారంభించి మనతో పాటే కూర్చొని ముచ్చడించడానికి గౌరవ ప్రియతమ ప్రజానాయకుడు ముఖ్యమంత్రి వర్యులు మన ముందే మనతోటే కూర్చొని ఉన్నారు. దయచేసి అందరు కూర్చోవాలి. ప్లీజ్ అందరు కూర్చోవాలి. సమదీర్కు రామ్ సైడ్కి చేసుకో. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. మన ముఖ్యమంత్రి గారు మన దగ్గరికి మీ ఊరికి మీ పొలాంల దగ్గరికి వచ్చారు. మీ అందరితో మాట్లాడడానికి మీరు నిశ్శబ్దంగా ఉండాలి. దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. కూర్చోవాలి అందరూ. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనతో మాట్లాడతారు. దయచేసి అందరూ వినాలి కాబట్టి అందరు కూర్చోండి. ఏ మగపిల్లలు అందరు లేండి, ఆడపిల్లలను కూర్చొని లేరా మీరు లేవండి. లే ఈ మగోళ్ళని అందరు నా పక్కకు చెప్పు. నువ్వు కాదా పా అందరు లేవండి. అందరిని అవతలికి పంపు. మగపిల్లలు అందరిని బయటకు పంపించి ఆడబిడ్డలను అందరు ముందుకు రాని. వాళ్ళని సైడ్ కూర్చోబెట్టారు మగపిల్లలని అందరినీ. కూర్చోవాలి. దయచేసి అందరు కూర్చోవాలి. అందరు కూర్చోండి. కూర్చోమ్మా. ఓ తల్లి కూర్చోండి. స్వయంగా ముఖ్యమంత్రి వర్యులే మన ఊరికి వచ్చి మనతో మాట్లాడడానికి మన ముందే కూర్చొని ఉన్నారు కాబట్టి కూర్చోవాలి. ఆడపిల్లలు అందరు కూర్చోండి, మగపిల్లలు అందరు వెనకాల నిలబడి ఉండ్రి. మగపిల్లలు అందరు పోయి వెనకాల నించోండి, ఆడపిల్లలు అందరిని కూర్చోనియండి. వాళ్ళందరికి జగయండి. కలెక్టర్ గారు అమ్మా, అందరి కోసం ముఖ్యమంత్రి గారు వచ్చారు. మీ ఇందిరమ్మ ఇండ్లు మీరందరూ ఎంత సంతోషంగా ఉన్నారో మీ ఇల్లు కట్టుకొని, అది ఇప్పుడు మీరందరూ సార్కి అందరు సంతోషంగా ఉన్నారా? ఇల్లు వచ్చిన వాళ్ళు మరి సంతోషంలో ఉంటే సప్పట్లు కొట్టాలి కదా. ఖుషీతే మనతోటికి చెప్పాలి. మనతోన్ గట్టిగా చెప్పాలి, సార్కి వినాలి. మరి ఖుషీతే మనతోటికి మనతోన్ ఇంకా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఒకళ్ళు వచ్చి చెప్పాలి మీరు ఎంత సంతోషంగా ఉన్నారో ఏంటి. మేడం ముందు రోజులో ఉన్న వాళ్ళు
నీకు వచ్చిందమ్మా మాట్లాడతావా తెలుగు వచ్చా ఎవరికి వచ్చింది అమ్మా బాయ్ చెల్లెలో ఎవరు మాట్లాడతారు పగ్గు బాయ్ పోచు బాయ్ మాట్లాడతారా ఎక్కడో ముందుకు రమ్మని శాంతాబాయ్ శాంతాబాయ్ పడుకో సర్పంచ్ అమ్మ నువ్వు చెప్పు సార్ సర్పంచ్ కూడా ఇల్లు కట్టుకున్నారు అయితే ముందే గృహప్రవేశం అయిపోయింది సో సర్పంచ్ గారే మాట్లాడతారు సార్ సర్పంచ్ గారితో మాట్లాడు అమ్మా శాంతాబాయ్ వస్తుందా నుంచొని మాట్లాడరా చెల్లి నుంచో సరే కూర్చోండి వరా వరా కుమ్రంభీం జిల్లాలో కేరమేరి మండల్ కొటారి జీపీలో మడవి శాంతాబాయి నేను సర్పంచ్ని మా ఊరికి మా సీఎం సారు వచ్చిన ఇవాళ వచ్చినారు మాకు ఇల్లు ఇచ్చినారు కదా మా సీఎం సారు మాకు ఇప్పుడు అందరికీ సంతోషం ఉన్నదా ఎవరెవరు కట్టుకున్నారో ఇల్లు వాళ్ళ పేర్లు చదువు నీకు ఇల్లు కట్టుకున్న వాళ్ళు తెలుసు కదా ఏం పర్వాలేదు మాట్లాడితే వస్తుంది సీతక్క కూడా ముందు ఇట్లనే కష్టపడుతుండే ఇప్పుడు మొత్తం రాష్ట్రం నడుపుతుంది కదా సీతక్క ఆత్రం భీంబాయి మళ్ళా చిడం భీంబాయి ఆత్రం రాజుబాయి చిడం ముత్తుబాయి ఆత్రం మార్బాయి ఆత్రం అనిత మడవి దివ్యజ్యోతి మడవి చిడం జైతుబాయి మీ అందరు చెప్పిన పేర్లని మీ అందరు ఇంట్లో వచ్చిన వాళ్ళ పేర్లు చెప్తుంది సర్పంచ్ అమ్మ ఎవరెవరికైతే ఈ ఊర్లో ఈ గూడెంలో ఇండ్లు వచ్చినాయో ఈ అందరి పేర్లు చెప్తున్నది మీరు పిల్లలందరినీ మంచిగా చదివించుకుంటురా మీకు అందరు తెలుగు అర్థమవుతుందా సన్న బియ్యం వస్తున్నాయా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా బస్సులో ఉచితంగా ఆడబిడ్డలందరూ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేస్తుండ్రా కరెంటు మీ ఇంటి బిల్లు ఏం కడుతురా కడతలేరా ఏం కడతలేరు కదా ఇవన్నీ మంచిగానే ఉన్నాయా ఇంకా తాగనిక నీళ్ళు ఉన్నాయా ఊర్లో ఆ నీళ్ళు లేకపోతే ఎంబడే చేపిస్తాం కలెక్టర్ గారు డ్రింకింగ్ వాటర్ ఏమన్నా ఇష్యూ ఉంటే ఏమన్నా పెండింగ్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా వాటి అన్నిటిని ఇచ్చేయండి ఓకే రోడ్లు కూడా ఊర్లో సీసీ రోడ్ అంతా అయిందా ఉన్నాయి కదా అన్నీ మంచిగా చేసుకోండి మిమ్మల్ని అందరినీ కలుద్దాం అవునా నీళ్ళు ఏడ లేకపోతే ఆడ నీళ్ళు తాగనిక నీళ్ళు చేపిస్తా అప్పుడు కొన్ని చేయకుండా వదిలేసారు పాత గవర్నమెంట్లో ఇప్పుడు ఇది ఇందిరమ్మ ప్రభుత్వం కదా పేదోళ్ళ కోసమే పనిచేస్తుంది మీకు అందరికీ మంచిగా పని చేయించే బాధ్యత నాది అంతే సరేనా ఓకే సంతోషం సర్టిఫికేట్ ఏది ఇంకొకళ్ళకి ఇక్కడ ఇల్లు రాలేదని పెద్ద అయినాడి ఇటు రమ్మన్ ఆత్రం భీమ్ ఎక్కడుందమ్మా సర్టిఫికేట్ ఇది కూడా కంప్లీట్ చేసుకో పెద్దయ్య సీఎం గారు ఆ పేపర్లో చూసి నీకు ఇవ్వమని చెప్పారు అందుకే వారి చేతులతో ఇస్తున్నారు నూట 10 ఉన్నాయి సార్ మొత్తము సార్ ఒక బాయ్ మాట్లాడడానికి వచ్చింది హలో ఇప్పుడు అక్కడ మళ్ళీ మాట్లాడు హలో సార్ నేను సుశీలని మాట్లాడుతున్నా సార్ ఆత్రం సుశీల మాకు శ్రీయుత గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు పొంగులేటి శ్రీనివాస్ సార్ గారికి మీడియా మిత్రులందరికీ నాతోటి అక్క చెల్లెలకి అందరికీ నమస్కారాలు సార్. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది సార్. సార్ అందరం ఇల్లు కట్టుకున్నాం సార్, కంప్లీట్ చేసాము
చేసేసరికి నాకు కూడా ఇల్లు రావడం జరిగింది సార్. చాలా ఆనందంగా ఉంది సార్. పిల్లలు లేరు స్కూల్ ఉంది సార్, కంప్లీట్ చేస్తాను. ఈరోజు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకా మాకు సార్ మా ఊర్లో స్కూల్ ఉంది సార్, అంగన్వాడీ టీచర్ లేరు సార్, ఆయమ్మ లేదు. 3 సార్లు అప్లై చేశాను సార్. అదే కులం వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేసి మేము బీసీ అనే ఉంది సార్. ఇంకా వాటర్ లేవు సార్. ఈ ఊర్లో అంగన్వాడీ సంబంధించిన సమస్య, తాగనిక నీళ్ళ సమస్య రెండు ఎంబడే పరిష్కరించి, తాగనిక నీళ్ళ గురించి అంగన్వాడీ గురించి చెప్పిండ్రు సుశీల. తప్పకుండా ఆ 2 మంజూరు చేపించే బాధ్యత నేను తీసుకుంటే కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇస్తున్నా. మీ పనులు జరుగుతాయి. సంతోషమా? సంతోషం. ఓకే. సీతక్క ఎమ్మెల్యే గారు సమితికు బాయిదాలి సమితి రామరామ్. నేను నేను రాష్ట్ర ముఖ్యమంత్రి నేను భవైతే మాకు ఇందిరమ్మ రోహ్కు కంప్లీట్ అవ్వలేత ఉండగిర కంప్లీట్ అవ్వాలి మంతా సమితిగిర పూర్తికి అయినా ఈరోజు ఇది చాలా చిన్న విలేజ్ అన్న, మీరు రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఇది కొలం కోటారి, ఇది కొత్తగూడెం, ఇది కొత్తగా ఏర్పడిన గూడెం ఇది. కాబట్టి ఇది ఈ జీపీలో దాదాపు 226 హౌజెస్ వచ్చాయి. దాంట్లో మనకి ఇప్పుడు కొంత పూర్తిగా అయిపోయినాయి, అవి కూడా పూర్తిగా కంప్లీట్ కావడానికి మరి అధికారులు తొందరగా చేయాలని మీరు ఆదేశాలు ఇవ్వండి. ఎందుకంటే వీటితో పాటు అన్ని చేసేస్తే మోడల్ విలేజ్గా ఉంటుంది. ఇది మోడల్ జీపీగా తీసుకున్న విలేజ్ కాబట్టి మొత్తం పూర్తిగా చేస్తే బాగుంటుందని మీకు వారి తరఫున నేను మీకు రిక్వెస్ట్గా చేస్తున్నాను. కాబట్టి అందరికీ ఇచ్చిన ఇళ్ళన్నీ కూడా పూర్తిగా చేయాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేకంగా మీకు అందరి మా మంత్రి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అక్క. సందరికం రామ్ రామ్ బాయ్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఇండ్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, అక్క మన కోవలక్ష్మక్క గారు, అదేవిధంగా వివేక్ వెంకట సామన్న గారు, వేమన్న గారు, వేమ నరేంద్రన్న గారు, ఎంపీ గారు, బొజ్జు గారు అందరు ఇక్కడికి వచ్చినందుకు వారందరికీ ఒకసారి చప్పట్లతోటి ధన్యవాదాలు తెలియజేయాలి. ఒకప్పుడు ఈ మారుమూల గ్రామాల నుంచి భీమరావు గారు మంత్రిగా ఉండి మరి ఆదివాసుల కోసం అసెంబ్లీలో మాట్లాడి అప్పుడు ఇల్లు ఇప్పించారు ఇందిరమ్మ ప్రభుత్వంలో. మరి అదేవిధంగా ఈరోజు కూడా ఇందిరమ్మ ఇల్లులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికి ఇవ్వడం చాలా సంతోషం. ఇంత పెద్ద స్థాయిలో ఇల్లు కట్టుకోవాలంటే ఒక సాధారణమైనటువంటి మరి అందులో పీవీటీజీగా గుర్తించబడ్డటువంటి కొలాం గూడాలలో చాలా చాలా కష్టం. గోండుగూడమైనా కొలాం కూడా అయినా కూడా ఈరోజు మరి అందరికి ఇల్లు రావాలని మన ముఖ్యంగా పీవీటీజీలకు అందరికి ఇల్లులు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఇది జీవితంలో అందరూ గుర్తుంచుకునేటువంటి, జీవితాంతం గుర్తుంచుకునేది. ఎవరికైనా కావాలంటే ఫస్ట్ గూడు గుడ్డ కూడు అనేది, కానీ ఇంత మంచిగా ఇల్లులు కట్టించినందుకు ముఖ్యమంత్రి గారిని గుండెల్లో పెట్టుకొని వారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. అంగన్వాడీ కూడా అంగన్వాడీ 15,000 అంగన్వాడీ సెంటర్స్ కూడా సంతకాలు అయిపోయినాయి. జిల్లా కలెక్టర్ గారు నోటిఫికేషన్ ఇవ్వండి. అక్కడ పాపులేషన్ ఆధారంగా ముఖ్యంగా ఇలాంటి గ్రామాలలో లోకల్ వాళ్ళకే అవకాశం ఇవ్వాలి, పక్క ఊర్లలో నుంచి అది. కాబట్టి ఆ ఊరు కోడలికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోండి. మంచినీళ్ళు ఏమైనా లేకున్నా సర్పంచ్ గారి ఫండ్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ ఊర్లో బోరు పడకున్నా మరి వేరే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు కాబట్టి ఇమీడియట్లీ వేయడం జరుగుతుందని తెలియస్తూ సొంజవాంతం సందరికం రామ్ రామ్. సభకి నమస్కారం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇన్ఛార్జి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, వివేకన్న, సీతక్క గారు, స్థానిక శాసనసభ్యురాలు, అదే రకంగా నా కుటుంబ సభ్యులైన ఆడబిడ్డలు, అన్నదమ్ములు అందరికీ హృదయపూర్వక నమస్కారం.
గౌరవ కలెక్టర్ గారికి అధికారులందరికీ కూడా అభినందనలు. ఈరోజు పేదవాడి ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మీతో పాలు పంచుకుంటున్న ఈ శుభ గడియలో మీ ముఖంలో ఆనందం చూస్తుంటే ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ ఇంతకంటే ఏం కావాలని కోరుకుంటాం. ఇంతకంటే అద్భుతమైన సందర్భం ఎప్పుడూ రాదు ఏ మనిషికి కూడా. మీ మనసులో ఉన్న కోరికలను మీరు అడగకుండానే గౌరవ ముఖ్యమంత్రి గారు మీ తెగలు కొల్లం తెగకి ఇయ్యాల ఈ గ్రామంలో పూర్తిగా ఇళ్ళు ఇవ్వటం జరిగింది. భవిష్యత్తులో ఈ కొల్లం తెగల ఉన్న ఈ గూడెంలాగానే రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంకల్పం, ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన. మాటలతో కాకుండా చేతలతో ఈ ప్రభుత్వం దీవిస్తుంది, మీ ప్రేమ అభిమానాన్ని పొందుతుంది. భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తుందని అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినవే కాకుండా భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి పేదవాడితో మనసులో ఇందిరమ్మ ప్రభుత్వం మరింత పదిలంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఇంత సుదీర్ఘ ప్రాంతంలో చిన్న గూడెమైన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి మీ అందరితో ముఖాముఖిన చర్చల్లో కూర్చున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మీ అందరి తరపున అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కొటారి గ్రామ సర్పంచ్ గారు, ఆసిఫాబాద్ శాసనసభ్యులు, సహచార మంత్రివర్గ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, గూడానికి సంబంధించిన ఆదివాసీ బిడ్డలందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఆదిలాబాద్ అత్యంత మారుమూల ప్రాంతము, అత్యంత వెనుకబడిన ప్రాంతం అని చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన ఎంబడే మొట్టమొదట కార్యక్రమాలు ఈ జిల్లాలోనే తీసుకొని ఆ రోజే నేను చెప్పిన మా ప్రభుత్వంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఆదిలాబాద్కు ఉంటుంది. ఆదిలాబాదులో ఉండే ఆదివాసీల జీవితాలలో వెలుగు నింపితే ఈ రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి జరిగినట్టే అని ప్రభుత్వం భావించి ఈ ప్రాంతానికి అత్యధికంగా నిధులు ఇవ్వాలని ఆలోచన చేసిన. ఈరోజు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల ప్రకారము మొదటి విడతగా 4,50,000 ఇండ్లు ఇచ్చినాం. ఆ తర్వాత గూడాల నుంచి పటేన్లు చాలామంది నా దగ్గరకు వచ్చిండ్రు ఆదిలాబాద్ ప్రాంతం నుంచి. నియోజకవర్గానికి 3,500 ఇస్తే మా గూడాలలోకి వచ్చేటప్పటికి మాకు సరిపోయినన్ని ఇండ్లు రావు, మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టురని ఈ ఆదిలాబాద్ గూడాలకు సంబంధించిన పటేన్లందరూ నా దగ్గరకు వచ్చిండ్రు. నాగోబా జాతర ఆహ్వాన పత్రిక అందించే సందర్భంలో మాకు ఇల్లులు సరిపోవు అని చెప్పి ఆ రోజు నా దృష్టికి తెచ్చిండ్రు. ఎంబడే గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి గారిని, అధికారి గౌతమ్ను, చీఫ్ సెక్రటరీ గారిని పిలిచి గూడాలలో ఉన్న ఐటీడీఏ ప్రాంతంలో గూడాలు కానీ ఆదివాసీ నివసించే ఏ ప్రాంతమైనా వాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వాలన్న ఆలోచనతోనే గూడాలకే ప్రత్యేకంగా 21,000 ఇండ్లను మళ్ళీ ప్రత్యేకంగా మీకోసం మంజూరు చేసిన. రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన 4.5 లక్షలు కాకుండా గూడాలలో ఉండే పేదలకు, ముఖ్యంగా ఆదివాసీ కుటుంబాలకు, వాళ్ళు జీవితంలో కట్టెకప్పు పెంకుటిల్లు చూసుకోవడమే వాళ్ళకు చాలా ఎక్కువ అనే పరిస్థితి నుంచి పక్కా ఇండ్లలో ఇందిరమ్మ ఇండ్లు ఉండాలని 21,000 ఇండ్లను మంజూరు చేసి ఇల్లు లేని వాళ్ళు ఉండనే వద్దు అని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ ఈరోజు ఇంకొక సంకల్పం తీసుకున్నాం. ఇవాళ మీ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రం మొత్తానికి సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఇక్కడి నుంచే తీసుకున్నాం. సంవత్సరం తిరిగే లోపల 1,00,000 ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ మీ గూడెంలో ఈరోజు ప్రారంభించుకున్న కార్యక్రమము రాష్ట్రంలో 1,00,000 మంది పేదోళ్ళు
ఇంటి యజమానులైన ఈరోజు ఇక్కడ ప్రారంభించి రాష్ట్రం మొత్తం 1,00,000 ఇండ్లు నూతన ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు మీ గూడెం నుంచి మనం ఈరోజు కార్యక్రమం చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంతం నుంచే మళ్ళీ అదనంగా 2.5 లక్షల నూతన ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మీ దగ్గర నుంచే తీసుకుంటున్నాం. ఈ సందర్భంగా నా సూచన అధికారులకు మంత్రి గారికి, ఏ గూడెంలో కూడా గుడిసె ఉండడానికి వీలు లేదు. ఏ పేదోళ్ళైనా, ఇంతకుముందు ఆ అక్క చెప్తుంది, ఇక్కడ ఒక అక్క చెప్పింది మాకు ఒకరికి ఇద్దరికి ఇండ్లు రాలేదని. ఏ పేదవాళ్ళకు కూడా 100% నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా హైదరాబాద్లో ఉన్న చీఫ్ సెక్రటరీ గారికి ఇక్కడ ఉన్న అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. అన్ని గూడాల పేదోళ్లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. మొట్టమొదటి ప్రాధాన్యతనే వీళ్ళకు, ఆదివాసీలకు, తండాలలో ఉన్న లంబాడీలకు, గుడిసెలలో ఉన్న వాళ్ళందరికీ. రాష్ట్రంలో ఒక్క గుడిసె కూడా నాకు కనిపించదు. ఏడాది తిరిగే కల్లా మళ్ళా వచ్చే సంవత్సరం ఏదో గూడెంలోనో ఏదో ఒక తండాలనో ఇదే తారీఖు నాడు మళ్ళా ఈ గూడాలల్లో అన్ని తండాలల్లో పేదోళ్ళు ఇల్లు కట్టుకున్నారని పెద్ద ఎత్తున గృహప్రవేశాలు చేసుకొని ఒక పండుగ వాతావరణంలో పండుగ చేసుకుందాం. నేను శ్రీనివాస్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఆదేశాలు ఇస్తున్నా. గౌతమ్ తర్వాత ఇంకొక ప్రత్యేక అధికారిని వేయండి. ఐటీడీఏలతోని తండాలల్లో పేదోళ్ళకి ఇండ్లు లేని స్పెషల్ డ్రైవ్ పెట్టి ప్రతి ఒక్కరికి, ట్రైబల్స్కి ఎవ్వరు కూడా మాకు ఇల్లు లేదని మళ్ళీ మనకి వినిపించొద్దు. 365 రోజుల్లో అందరికి ఇండ్లు మంజూరు అయిపోవాలి. కట్టుకోవడానికి అవసరమైన పూర్తి సహకారం ఇవ్వాలి. ఇప్పుడు వస్తా గౌతమ్ కొన్ని ఇండ్లు చూపించాను. 2005-6లో అప్పుడు ఇందిరమ్మ ఇండ్లలో వచ్చినాయని. గోడలు అన్నీ మంచిగా ఉన్నాయి కానీ కప్పు మాత్రం కవేలా ఉన్నది. అట్లున్న వాటికి కూడా ఆర్సీసీ స్లాబ్ వేసుకోవడానికి మీరు అదనంగా నిధులు ఇచ్చి ఆ పాత మంజూరైన ఇండ్లకు కూడా మంచిగా కప్పు మంచిగా వేసుకోవడానికి కూడా వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఈ ప్రభుత్వం మీ పేదోళ్ళ కోసమే ఉన్నది, మీకోసమే ఉన్నది. మీ కష్టం ఏదున్నా ఆదుకునే బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వాన్ని. ఇది ఇంతమంది మా అక్కలు చెల్లెళ్ళు అందరూ ఉన్నారు. సన్నబియ్యం వస్తున్నాయా తల్లి? వస్తున్నాయా? మంచిగున్నాయా? సన్నబియ్యం మంచిగా తింటురా? సంటి పిల్లలకి సన్నబియ్యమే వండి పెడుతురు కదా. కరెంటు ఉచితంగా వస్తుంది కదా ఇంటికి. ఇప్పుడైతే ఇందిరమ్మ ఇండ్లు కూడా వచ్చినాయి కదా. బస్సులలో ఎవరైనా పైసలు అడుగుతుర్రా మిమ్మల్ని? అమ్మగారింటికి పోతురు కదా, అమ్మగారింటికి పోతురు కదా బస్సులో. అమ్మవారిని దర్శించుకోవడానికి జాతరకిన పోయేస్తురు కదా. ఎక్కడొక్క రూపాయి అడుగుతలేరు కదా. రాష్ట్రంలో ఏడిపోయినా మీ పిల్లలు చదువుకునే కాడికి వచ్చిన ఏడిపోయినా ఎవ్వరు అడుగుతలేరు కదా. అందుకే ఇవాళ మీకు 100% సన్నబియ్యం, మీ ఇంటికి ఉచిత కరెంటు, మీకు ఇందిరమ్మ ఇల్లు, మీకు బస్సులో ఉచిత ప్రయాణం, మీ పిల్లల చదువులకు మంచి చదువులు చదువుకోవడానికి. అదేవిధంగా మహిళా సంఘాల వాళ్ళు ఉన్నారా? స్వయం సహాయక సంఘాలు ఉన్నారా అక్క? చేయెత్తురు ఎవరెవరు ఉన్నారో. ఇప్పటి వరకు మీకు 5 లక్షలు ఉంది. మొన్ననే మీ సంఘాలకి ఇప్పుడు 10 లక్షల లోన్ తీసుకునేటట్టు పెంచినాం. 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినాం. 1000 బస్సులు కొనిచ్చినాం. మీకే సొంతంగా కొనుక్కొని బస్సులలో ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం కాదు, మీరే బస్సులకు యజమానులు కావాలని ఈరోజు 1000 బస్సులు మీకే కొనిచ్చినాం. మీరే ఆర్టీసీకి పెట్టి 70,000 నెల కిరాయి కింద మీ బస్సులు పెట్టి మీరు సంపాదించుకునేటట్టు చేసినాం. మీ ఆడబిడ్డలకే పెట్రోల్ బంకులు ఇచ్చినాం. హైదరాబాద్లో హైటెక్ సిటీ పక్కన ఇట్లా పెద్ద పెద్ద సార్లు పైసలు ఉన్న వాళ్ళ కంపెనీలు ఉండే అట్లాంటి ఏరియాలో మీకు 3.5 ఎకరాలు 1000 కోట్ల ఆస్తి ఇచ్చి మీ మంచిగా ఇందిరా మహిళా శక్తి ఇక్కడ ఉండే బాగుబాయి కూడా అక్కడ హైటెక్ సిటీ పక్కన ఇప్ప పువ్వు లడ్డు అమ్ముకోవడానికి 150 షాపులలో బాగుబాయి కూడా ఈరోజు మనం అక్కడ షాప్ పెట్టి ఇప్ప పువ్వు లడ్డు అమ్ముకోవడానికి ఇచ్చినాం. ఈరోజు ఈ ప్రభుత్వం మహిళలను ప్రత్యేకంగా గుర్తించి ఈరోజు మీ బాగోగుల కోసమే పనిచేస్తుంది. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత గృహప్రవేశాలు చేసి మీ అందరి మహిళలతో కలిసినాక నాకు కూడా చాలా సంతోషం. దసరా పండుగ చేసుకున్నట్టున్నది నాకైతే. ఎందుకంటే నేను ఎక్కడున్న దసరా పండుగకు మా ఊరికి పోతా. మా ఊర్లో ఉన్న వాళ్ళు అందరిని కలుతా. దసరా పండుగ నాడు జమ్మికి పోయి అక్కడనే ఉండి పాలపిట్టను చూసి మా ఊర్లోనే దసరా పండుగ చేసుకొని యాటను కోసుకొని అందరితో కూర్చొని తినొస్తాం. మరి మీరు అందరు గూడెంలో మరి ఇలా యాటను కోసిరో లేదో నాకు తెలియదు కానీ కోసిరు ఎవరైనా? మళ్ళీ మేము పోయినాక మంచిగా రాత్రికి యాటను కోసుకొని మంచి దావత్ చేసుకోరు, సరేనా?
అందరు మంచిగా సంతోషంగా ఎవ్వరు రానోళ్ళు ఈడికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఇల్లు రానోళ్ళు ఉంటే ఎవ్వరు బాధపడకూరు. మీ అందరి ఇండ్లు మళ్ళీ కలెక్టర్ అమ్మ వస్తుంది మీ దగ్గరికి వచ్చి ఇండ్లు రానోళ్ళ పేర్లు రాసుకొని మీ అందరికీ ఇండ్లు మంజూరు చేస్తారు. అందరు ఇండ్లు కట్టుకోరు, సగం సగంలో వదిలేయకండి. వదిలేస్తే మా దగ్గర ఇచ్చినట్టు ఉంటుంది, మీకు ఇల్లు ఉండదు. కాబట్టి ఇల్లు తీసుకున్న వాళ్ళు ఒక్కరు కూడా వదలకండి. 6 నెలల మొత్తం ఇప్పుడు కొత్త టెక్నాలజీ కూడా మంత్రి గారు ఇచ్చేసారు. అసలు నెల రోజుల్లోనే ఇల్లు పూర్తయ్యే టెక్నాలజీ తీసుకొచ్చిండు. నెల ఒకవేళ వెనక ముందు ఏమైనా వానొచ్చో ఏదన్నా కష్టం వచ్చో అమ్మగారింటికి పోయేస్తే గిన ఒకవేళ ఏమైనా వాయిదా పడ్డా నెల రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు ఎట్లా కట్టుకోవాలనో కూడా ఇప్పుడు మంత్రి గారు కొత్త విధానాన్ని కనిపెట్టారు. తొందరలోనే మీ అందరికి ఇండ్లు మంజూరు అవుతాయి. మీరందరూ సంతోషంగా ఇండ్లు కట్టుకొని మీ పిల్లల్ని మంచిగా చదివించుకోండి. మీ పిల్లలను చదివించుకోకపోతే మీ జీవితంలో ఏమీ ప్రయోజనం లేదు. ఇవాళ సీతక్క మీలాంటి ఆడబిడ్డని ఆదివాసి బిడ్డ చదువుకున్నది కాబట్టి రాష్ట్రాన్ని నడుపుతుంది మంత్రి. అవునా? అత్రం సుగుణ ఇవాళ లీడర్ అయింది, లేకపోతే కోవ లక్ష్మి గారు ఈరోజు నాయకురాలు అయిందంటే వాళ్ళ తండ్రి వాళ్ళని చదివించిండు కాబట్టి ఇవాళ మీకు అందరికీ నాయకత్వం వహిస్తున్నారు. మీరు కూడా మీ జీవితాలలో మార్పు రావాలి. మీరు కూడా ఇట్లా రాష్ట్రాన్ని నడపాలి. మీరు పెద్ద పెద్ద అధికారులు కావాలంటే మీ పిల్లల్ని చదివించుకోవాలి. చదువు ఒక్కటే మీ జీవితంలో వెలుగులు తెస్తుంది. చదువు ఒక్కటే మీ జీవితంలో అభివృద్ధి తీసుకొస్తుంది. ఇక్కడ ఉండే అమ్మలందరూ నేను అడుగుతున్నా, మీ పిల్లల్ని చదివిస్తారు కదా? చదివిస్తారా? ఓ పూట ఉపాసం పండుకున్నా సరే కానీ మీ పిల్లల్ని చదివించండి. మాట ఇస్తున్నారా? అందరు గట్టిగా చప్పట్లు కొట్టి నాకు మాట ఇరి మీ పిల్లలందరినీ చదివిస్తామని. మీ ఇంటి ఆయన నగదు ఇచ్చారంటే సాయంత్రం పోయి బెల్ట్ షాప్కి ఇస్తాడు. అందుకే ఇంటి ఆయనకు నగదు ఇవ్వకండి, ఏదున్నా మీ దగ్గరనే దాచుకోండి. మహాలక్ష్మి పొదుపు సంఘాలలో దాచుకొని నగదు మంచిగా దాచుకొని పిల్లలు చదివించుకొని పిల్లలు బాగుపడితే అందరు బాగుపడతారు. ధన్యవాదాలు. రాండమ్మా. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు మీతో దిగిన ఫోటోను మీ ఇండ్లలో పెట్టుకోవడానికి అందరికి పంపించడం జరుగుతుంది. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి